హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. ఈరోజు వీడియోలో ఫైర్ బోల్ట్ కోబ్రా బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్ రివ్యూ అయితే చూద్దాం. నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ షార్ట్ అయితే పోస్ట్ చేశాను. ఈ వీడియోలో రివ్యూ అయితే చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను నెక్స్ట్ వీడియో చేసినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వాచ్ మిలిటరీ గ్రేడ్ బిల్డ్తో అయితే వస్తుంది. ఫ్రెండ్స్, బాక్స్ కంటెంట్ చూసుకుంటే ఛార్జింగ్ కేబుల్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు అండ్ 2 స్ట్రాప్స్ అండ్ వాచ్ అయితే ప్రొవైడ్ చేశారు బాక్స్లో. ఇక్కడ వార్నింగ్ కార్డ్ ఒకటి ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే డు నాట్ యూజ్ ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ టు ఛార్జ్ యువర్ స్మార్ట్ వాచ్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. యూజ్ 3.7 వోల్ట్స్ టు 5 వోల్ట్స్ బేసిక్ అడాప్టర్ అయితే దీంట్లో యూజ్ చేయమని చెప్తున్నారు. ఇక్కడ చూసుకుంటే బోల్ట్ ప్లే యాప్ మెంబర్షిప్ అయితే ఒకటి ఇస్తున్నారు అండ్ బుక్ మై షో వోచర్ అయితే ఒకటి ఇస్తున్నారు. ఇక్కడ వారంటీ రిజిస్ట్రేషన్ కార్డ్ అయితే ఒకటి ఇస్తున్నారు అండ్ యూజర్ మాన్యువల్ అయితే ఉంది. అండ్ ఈ వాచ్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే 45.2 mm 1.7 ఇంచ్ AMOLED డిస్ప్లే అయితే దీంట్లో యూజ్ చేసామని చెప్తున్నారు అండ్ 123 స్పోర్ట్ మోడ్స్ అయితే దీంట్లో ఉన్నాయి అని చెప్తున్నారు. SpO2 మానిటరింగ్ అయితే ఉంది, హార్ట్ రేట్ ట్రాకింగ్ ఉంది, వాయిస్ అసిస్టెంట్ ఉంది అండ్ ఈ వాచ్ లో బ్లూటూత్ కాలింగ్ ఉంది, IP68 వాటర్ రెసిస్టెంట్ ఉంది. మీరు డైరెక్ట్ గా వాటర్ లో ఈ వాచ్ వేసినా గానీ ఈజీగా అయితే సర్వైవ్ అవ్వగలదు అండ్ రైన్ లో కూడా ఈ సర్వైవ్ అవ్వగలదు. ఈ వాచ్ రిజల్యూషన్ చూసుకుంటే 368x448 పిక్సెల్స్ రిజల్యూషన్ తో అయితే వస్తుంది అండ్ ఈ వాచ్ లో ఇన్బిల్ట్ మైక్ ఉంటుంది, స్పీకర్ ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్ యూజ్ చేసుకుని కెమెరా కంట్రోల్ చేయొచ్చు, మ్యూజిక్ కంట్రోల్ చేసుకోవచ్చు, మల్టిపుల్ వాచ్ ఫేసెస్ చేంజ్ చేసుకోవచ్చు, వెదర్ అప్డేట్స్ చెక్ చేసుకోవచ్చు, అలారం, టైమర్, స్టాప్ వాచ్ అయితే దీని నుంచి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి స్పెసిఫికేషన్స్ అయితే. ఒకసారి దీని క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. అండ్ స్ట్రాప్ క్వాలిటీ కావచ్చు అండ్ వాచ్ క్వాలిటీ కావచ్చు చూద్దాం ఒకసారి. అండ్ స్ట్రాప్ క్వాలిటీ చూసుకుంటే సాఫ్ట్ గానే ఉంది, మరీ ఓవర్ సాఫ్ట్ గా అయితే లేదు, మీడియం గా మనకి కంఫర్ట్ గానే ఉంది. అండ్ చూసుకుంటే గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ తో వస్తుంది. ఒకసారి చూడండి, ఈ స్మార్ట్ వాచ్ లో 4-5 కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. ఇదైతే బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్ తో అయితే వస్తుంది. ఈ వాచ్ మిలిటరీ గ్రేడ్ బిల్డ్ తో అయితే వస్తుంది. ఈ ఫ్రేమ్ మెటల్ బిల్డ్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ పాలికార్బోనేట్ బిల్డ్ తో అయితే వస్తుంది. అండ్ ఇక్కడ సెన్సార్స్ అయితే ఉండే చూడొచ్చు, హార్ట్ రేట్, SpO2 సెన్సార్స్ అయితే. బ్యాక్ చూసుకుంటే ఇక్కడ ఫైర్ బోల్ట్ అని ఉంది అండ్ ఇక్కడ చూసుకుంటే మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ పిన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వాచ్ రైట్ సైడ్ చూసుకుంటే 2 ఫిజికల్ బటన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడే మిడిల్ లో మైక్ అయితే ఇచ్చారు అండ్ ఇటు సైడ్ చూసుకుంటే సేమ్ డిజైన్ ఇచ్చారు, కాకపోతే ఇటు సైడ్ మైక్ ఇచ్చారు, ఇటు సైడ్ స్పీకర్ ఇచ్చారు. మెయిన్ గా డిస్ప్లే చూసుకుంటే ఇది AMOLED డిస్ప్లే తో వస్తుంది అండ్ బ్రైట్నెస్ కూడా చాలా బాగుంది అండ్ చూడొచ్చు ఇది ఫుల్ బ్రైట్నెస్ లో ఉంది. ఒకసారి ఎలా కనపడుతుందో ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇది ఫిజికల్ ఓవర్ వ్యూ అయితే వాచ్ ఇది. అండ్ దీని మెనూ సెట్టింగ్స్ అన్ని ఒకసారి అయితే చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, వాచ్ సెట్టింగ్ చూసుకుంటే టాప్ లో బటన్ ఆఫ్ చేయడానికి, ఆన్ చేయడానికి యూజ్ అవుతుంది అండ్ బ్యాక్ రావడానికి. బాటమ్ లో ఉన్న బటన్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే 123 స్పోర్ట్ మోడ్స్ ఉన్నాయి అని చెప్పారు కదా, ఆ స్పోర్ట్ మోడ్స్ అన్ని సింగిల్ క్లిక్ తో అయితే మనం యాక్సెస్ అయితే చేయొచ్చు. ఇక్కడ చూసుకుంటే హోమ్ స్క్రీన్ లో ఉన్నాం. లెఫ్ట్ సైడ్ స్వైప్ చేస్తే మనకి స్టెప్స్ అని ఉన్నాయి, ఆ తర్వాత స్లీప్, హార్ట్ రేట్, SpO2, వెదర్, మీడియా ప్లేయర్, ఇంకా కావాలంటే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు ఇలా వాయిస్ అసిస్టెంట్, ఇలా అయితే యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ హోమ్ స్క్రీన్ కి అయితే వచ్చాను. రైట్ సైడ్ కి స్వైప్ చేస్తే ఇలా మెనూ అయితే వచ్చింది. మళ్ళీ స్వైప్ చేస్తే ఫుల్ మెనూ అయితే ఆన్ అయింది. ఇక్కడ నుంచి మనకు కావాల్సిన మెనూ అయితే యూజ్ చేసుకోవచ్చు. టాప్ నుంచి బాటమ్ స్వైప్ చేస్తే ఇక్కడ బ్రైట్నెస్ సెట్టింగ్స్ ఉన్నాయి. సెట్టింగ్స్ లోకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ గా సెట్టింగ్స్ లోకి అయితే వెళ్ళొచ్చు. అండ్ వైబ్రేషన్ ఆన్ అండ్ ఆఫ్ ఉంది అండ్ ఫ్లాష్ లైట్ అయితే ఉంది. ఫోన్ కాల్ ఆన్ చేసుకోవాలంటే ఆన్ చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు. మళ్ళీ బ్యాక్ అయితే వస్తున్నాను. ఇక్కడ వెదర్ అయితే ఉంది. టాప్ నుంచి బాటమ్ కి స్వైప్ చేస్తే ఈ సెట్టింగ్స్ అయితే వస్తాయి. బాటమ్ నుంచి టాప్ కి స్వైప్ చేస్తే మెసేజెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి ఏమన్నా మెసేజెస్ వస్తే కనుక ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ కి ఒకసారి స్వైప్ చేద్దాం అండ్ ఇక్కడ చూసుకుంటే స్టెప్స్ ఉన్నాయి కదా, మనకి డీటెయిల్ వ్యూ కావాలంటే కనుక టాప్ లో కంటే కనుక డీటెయిల్ వ్యూ అయితే వస్తుంది మనకి. అండ్ స్లీప్ మానిటరింగ్ ఉంది, టాప్ లో కంటే కనుక డీటెయిల్ వ్యూ అయితే వస్తుంది. అండ్ హార్ట్ రేట్ మానిటరింగ్ అయితే ఉంది ఇక్కడ. ఇవన్నీ ఇంకా మనకు కావాలంటే కనుక యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వాయిస్ అసిస్టెంట్ ఉంది, మనకి మొబైల్తో కనెక్ట్ అయినప్పుడు వాయిస్ అసిస్టెంట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవి మేజర్గా సెట్టింగ్స్ అయితే. అండ్ మెయిన్ సెట్టింగ్స్లోకి వెళ్దాం ఒకసారి. అండ్ ఇక్కడ చూసుకుంటే డిస్ప్లే సెట్టింగ్స్ ఉన్నాయి, ఆటో స్లీప్, మెనూ వ్యూ, బ్రైట్నెస్, వాచ్ ఫేసెస్ అని ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా వాచ్ ఫేసెస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే కనుక మొబైల్లో కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. మెనూ వ్యూలో చూసుకుంటే లిస్ట్ వ్యూలో పెట్టాను నేను. అండ్ ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు లిస్ట్గా అయితే వస్తుంది. ఈ 2 ఆప్షన్స్లో మనకి ఏది నచ్చితే అదైతే మనం సెట్ చేసుకోవచ్చు. మళ్ళీ గ్రిడ్ వ్యూలో అయితే నేను పెట్టాను. అండ్ మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్దాం. వైబ్రేషన్ అండ్ రింగ్ ఉంది, ఇంటెన్సిటీ సాఫ్ట్, స్ట్రాంగ్ అని సెట్ చేసుకోవచ్చు. అండ్ లో పవర్ మోడ్ ఉంది, థియేటర్, AI వాయిస్, స్క్రీన్ క్లాక్, ఫైండ్ ఫోన్ ఉంది. మొబైల్తో కనెక్ట్ అయినప్పుడు ఫైండ్ ఫోన్ అని చెప్పి ఇక్కడ ప్రెస్ చేస్తే కనుక మొబైల్ అయితే రింగ్ అవుతుంది. అండ్ ఇక్కడ సిస్టమ్ ఉంది, రీసెట్ చేసుకోవాలంటే రీసెట్ చేసుకోవచ్చు. పవర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే అక్కడ ఉన్నాయి. అండ్ అబౌట్ సెక్షన్లో చూసుకుంటే
యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ క్యూఆర్ని స్కాన్ చేస్తే కనుక యాప్ డౌన్లోడ్ అవుతుంది. అండ్ ఇవి మేజర్గా అయితే సెట్టింగ్స్. అండ్ వాచ్ సెట్టింగ్స్ అయితే సింపుల్గా ఉండి ఎవరైనా యూజ్ చేసేటట్లే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ వాచ్లో ఒకసారి స్పీకర్ టెస్ట్ అయితే చేద్దాం. ఒకసారి సౌండ్ ఎలా వస్తుందో ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, సౌండ్ టెస్ట్ విన్నారు కదా, మరి హై సౌండ్ అయితే రావట్లేదు, నార్మల్గా అయితే వస్తుంది సౌండ్. ఓకే, సరిపోద్ది ఈ సౌండ్ అయితే ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడానికి. ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ వాచ్లో బ్యాటరీ కూడా బాగా వస్తుంది. అండ్ నేను 50 వరకు అయితే ఛార్జ్ చేశాను. ప్రజెంట్ అయితే 40 ఉంది. 10% అయితే డిశ్చార్జ్ అయింది 2 డేస్కి. అండ్ బ్యాటరీ కూడా బాగానే వస్తుంది, నో ప్రాబ్లం. ఫ్రెండ్స్, ఈ వాచ్కి మొబైల్ యాప్ చూసుకుంటే డాఫిట్ అని ఉంటుంది. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి సెర్చ్లో డాఫిట్ అని టైప్ చేస్తే యాప్ అయితే వస్తుంది. లేదంటే యూజర్ మాన్యువల్లో క్యూఆర్ అయితే ప్రొవైడ్ చేశారు, అది స్కాన్ చేసినా కానీ మీరు యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. యాప్ ఇంటర్ఫేస్ కూడా చాలా బాగుంది. యాప్ సెట్టింగ్స్ అయితే చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, మొబైల్ యాప్ చూసుకుంటే ఇక్కడ డాఫిట్ అని ఉంది, ఇది ఓపెన్ చేశాను నేను. అండ్ ఇక్కడ చూసుకుంటే బ్లూటూత్తో అయితే నేను కనెక్ట్ అయ్యాను. ఇక్కడ చూడొచ్చు ఫైర్బోల్ట్ 086 అని ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే టుడే అని ఉంది, స్టెప్ కౌంట్, స్లీప్ మానిటరింగ్, హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్ అని చెప్పి ఫస్ట్ పేజ్లో అయితే ఉంది. అండ్ సెకండ్ చూసుకుంటే వ్యూ ట్రైనింగ్ రికార్డ్ అని ఉంది. మనం ఏదైతే స్పోర్ట్ మోడ్స్ యూజ్ చేస్తామో అవన్నీ ఈ పేజ్లో అయితే విజిబుల్ అవుతాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫైర్బోల్ట్ 086 అని ఉంది. అండ్ బ్యాటరీ పర్సంటేజ్ చూసుకోవచ్చు, 40% అని ఉంది. కనెక్టెడ్ అని ఉంది స్టేటస్. ఇక్కడ చూసుకుంటే వాచ్ ఫేసెస్ ఉన్నాయి, ఈజీగా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫైండ్ డివైస్ ప్రెస్ చేయగానే ఇక్కడ సౌండ్ అయితే వస్తుంది. అదర్స్లో మనం రిమైండర్స్ అయితే సెట్ చేసుకోవచ్చు. రిమైండర్స్ టు మూవ్, హార్ట్ రేట్ వార్నింగ్ అండ్ కొన్ని రిమైండర్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ నుంచి మనం ఈజీగా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే డ్రింక్ వాటర్ రిమైండర్ అని ఉంది, కావాలంటే కనుక ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే వాచ్ ఫేసెస్ చేంజ్ చేసుకోవచ్చు మనం, ఫేస్ గ్యాలరీ అని ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకుంటే డిఫరెంట్ వాల్ పేపర్స్ అయితే ఉన్నాయి, మనం అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు కావాలంటే. ఇవన్నీ వాల్ పేపర్స్ మనకు కావాల్సింది అయితే మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ పేజ్లో ప్రొఫైల్ ఉంది, మన ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో ఉంటుంది. అండ్ గూగుల్ ఫిట్ అని ఉంది, మనకు కావాలంటే గూగుల్ ఫిట్కి లింక్ చేసుకోవచ్చు. ఇవి యాప్ సెట్టింగ్స్ అయితే. యాప్ సెట్టింగ్స్ కూడా సింపుల్గానే ఉంది. ఇవి ఫ్రెండ్స్ యాప్ సెట్టింగ్స్ అయితే. అండ్ వాచ్ చూసుకుంటే వాచ్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. ఇది మిలిటరీ గ్రేడ్ బిల్డ్తో అయితే వస్తుంది. IP68 వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది, మీకు ఈజీగా రైన్లో కూడా సర్వే అవ్వగలదు ఇది. అండ్ డిస్ప్లే చూసుకుంటే ఇది AMOLED డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే చాలా బ్రైట్ గా ఉంది అవుట్ సైడ్ కూడా. అండ్ స్ట్రాప్ క్వాలిటీ చాలా బాగుంది, సాఫ్ట్ గా ఉంది. ఫైనల్ గా ఈ స్మార్ట్ వాచ్ అయితే చాలా బాగుంది. అండ్ మీరు ఎవరైనా పర్చేజ్ చేయాలంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి, నేను నెక్స్ట్ వీడియో చేసినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.